పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వేలాది పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి మరి ఆధ్యాత్మిక జ్ఞాన ఆవశ్యకతను ప్రపంచానికి తెలియజేస్తూ వస్తున్నాయి. మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో గొప్ప మెగా పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నప్పటికీ వాటన్నింటికీ తలమానికంగా నిలిచింది ఓ మహాక్షేత్రం. అదే శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక శక్తి క్షేత్రం. ఏమిటి ఈ లక్ష్మీ జగన్నాథ గట్టు యొక్క ప్రాముఖ్యత? పూర్వం సముద్రంలోని దీవులు కొట్టుకుని వచ్చి కొండలుగా ఏర్పడ్డాయని, అందులోని ఒక భాగమే ఈ జగన్నాథ గట్టు అని అనేక భౌగోళిక ఆధారాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రకృతి సౌందర్యాలతో అలరారే లోయ, సహజ సిద్ధంగా ఏర్పడ్డ కొండ వంపుల నడుమ ఏర్పడిన కొండగుహలతో స్వయంభూగా శ్రీ జగన్నాథ స్వామి వెలిశారు. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, పురాతన కాలం నుండి ఆధ్యాత్మికతను, ధార్మికతను మానవాళికి అందిస్తూ మానవాళిని జాగృతం చేస్తున్న మహిమాన్విత మహాశక్తి క్షేత్రం. శ్రీ మహావిష్ణువే జగన్నాథుడిగా స్వయంభూగా లింగాకృతిలో కొలువై శివకేశవులు వేరు కాదు, వారిద్దరూ ఒక్కరే అనే సత్యాన్ని తెలియజేస్తున్న పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని విజయనగర రాజులచే అందమైన శిల్ప సంపదలతో, రాతి కట్టడాలతో నిర్మాణమైన పురాతన దేవాలయాల క్రమం ఈనాటికి చెక్కుచెదరకుండా ఉండి వివిధ సుదూర ప్రాంతాల నుండి యాత్రికులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. అనాదిగా ఎంతోమంది యోగులు, ఋషులు, సాధు సంతు మహాత్ములు సాధన చేసిన సిద్ధక్షేత్రం. అంతేకాదు, ఆనాపానసతి ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన బౌద్ధ సన్యాసులు ఆవాసంగా చేసుకుని వారు ధ్యానం చేసిన బౌద్ధ క్షేత్రమిది. ఆనాటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించి ధ్యానం చేసిన ఎంతోమంది మాస్టర్లకు అనేక ధ్యానానుభవాలు కలిగి విశేషమైన ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తించింది ఈ ప్రదేశం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా ఈ భూమండలానికి ఎంతోమంది బుద్ధుళ్లను అందించిన బుద్ధక్షేత్రం ఈ జగన్నాథ గట్టు పిరమిడ్ ధ్యాన కేంద్రం. అందుకే ఈ క్షేత్రాన్ని బ్రహ్మర్షి పత్రిజీ మోక్షగట్టు అని సంబోధించేవారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ధ్యాన ప్రచార ప్రారంభ దశలో కర్నూలు పిరమిడ్ సొసైటీ మాస్టర్లతో అనేకసార్లు ఈ జగన్నాథ గట్టు ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ధ్యాన సాధన చేసిన సాధన క్షేత్రమిది. ఆయన ఈ క్షేత్రాన్ని ఇది నా ఆత్మ అని సంబోధిస్తూ ఉండేవారు. అంత విశిష్టతను సంతరించుకుంది ఈ జగన్నాథ గట్టు శక్తి క్షేత్రం. 2005 సంవత్సరానికి ముందు ఇది పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. అడవి జంతువులకు ఆవాసంగా ఉండి కొండపైకి రావడానికి ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కాదు. 2005లో పత్రిజీ ఈ ప్రదేశాన్ని సందర్శించిన తరువాత ఈ గట్టుపైన మనకు పిరమిడ్ ధ్యాన కేంద్రం రావాలి అని పిరమిడ్ మాస్టర్లతో వ్యక్తపరచడం, అనంతరం దానికి అనుకూలంగానే ఈ కొండపైన ఉండటానికి అవసరమైనటువంటి చిన్న కుటీరాన్ని రెల్లుగడ్డితో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదేశం చదును చేయడానికి సుమారు 3 సంవత్సరాలు పట్టింది. కర్నూలు పిరమిడ్ మాస్టర్స్, మహబూబ్ నగర్ పిరమిడ్ మాస్టర్స్ రక్తమాంసాలను ధారపోసి ఒక సుందర నందనవనంలా తీర్చిదిద్దారు. తరువాత 2007 సంవత్సరంలో పత్రిజీ కోరిక మేరకు 30x30 అడుగుల సైజులో తాత్కాలికమైనటువంటి ఒక పిరమిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఇక్కడకు వచ్చే ధ్యానులకు అనుకూలంగా వారికి భోజన వసతులు ఏర్పాటు చేయడానికి డైనింగ్ హాల్ని నిర్మించడం జరిగింది. ఆనాటి నుంచి జగన్నాథ గట్టు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగన్నాథ గట్టుకు విచ్చేస్తున్న ధ్యానులకు నిత్యం అన్నప్రసాదాన్ని అందిస్తూ కొనసాగుతూ వస్తోంది. అనంతరం 2018 తరువాత
జగన్నాథ గట్టు యొక్క అభివృద్ధి కార్యక్రమాల పూర్తి బాధ్యతలను బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ సేవాదళ్ ట్రస్టుకి అప్పజెప్పారు. పత్రిజీ సేవాదళ్ ముఖ్య లక్ష్యం ఒక్కటే, పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి పటిష్టమైనటువంటి ఒక వాలంటరీ సిస్టమ్ని డెవలప్ చేయడం, దానికవసరమైనటువంటి సదుపాయాలను ఈ జగన్నాథగట్టు ప్రాంతంలో ఏర్పాటు చేసి శిక్షణా శిబిరాలను నిర్వహించడం, మరి ఆ దిశగా శక్తివంచన లేకుండా పనిచేస్తూ ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసింది పత్రిజీ సేవాదళ్. ఇంకా భవిష్యత్తులో వసతి గృహాలను, డార్మెటరీస్ ని మరియు పత్రిజీ సంకల్పమైన 108x108 పిరమిడ్ నిర్మాణం చేయడం వంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి సన్నద్ధమై ముందుకు సాగుతోంది. మరి యజ్ఞానికి వచ్చే ధ్యానులు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి అనుకూలంగా ఉండేలా కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే రహదారికి ఆనుకుని ఉన్న చిప్కో బిల్డింగ్స్ నుంచి జగన్నాథ ఆలయానికి చేరుకోవడానికి అత్యంత సమీపమవుతుందని గుర్తించి ప్రభుత్వం వారి సహకారంతో అతి స్వల్ప కాలంలో కొండపై నుంచి నేరుగా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని చేరుకోవడానికి ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఏమాత్రం అనుకూలంగా లేని పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య నుంచి సుమారు 20 అడుగుల ఎత్తు నుండి దిగువ భాగానికి నిర్మించిన ఈ ర్యాంపును కేవలం 3 రోజుల్లో పూర్తి చేయడం మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క సంకల్ప శక్తికి నిదర్శనం. శ్రీ లక్ష్మీ జగన్నాథగట్టు పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం ప్రతి సాధకుడు సందర్శించాల్సిన ఒక మహాద్భుత ప్రదేశం. ఎందుకంటే ఈ క్షేత్రాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి ఈ క్షేత్రంలో మనం పొందే ఆహ్లాదం, నిశ్శబ్దత మరియు ఆధ్యాత్మిక శక్తి ప్రకంపనలు మరి ఇంకెక్కడా మీరు చూడలేరు. అందుకే ఇది ధ్యాన సాధకులకు వారు సందర్శించాల్సిన, ధ్యాన సాధన చేయాల్సిన క్షేత్రంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అనేక రకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్లు, ఇతరత్రా వన్యజీవులతో ఒక వసుదైక కుటుంబాన్ని తలపిస్తుంది. ప్రకృతి రమణీయతతో విరాజిల్లుతోంది శ్రీ లక్ష్మీ జగన్నాథగట్టు. మన పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయబడిన ఈ ప్రాంతానికి 360 డిగ్రీల అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో జగన్నాథగట్టు మెరిసే అందమైన నక్షత్రకాంతుల మధ్యలో ఒక సరికొత్త నక్షత్రలోకంలా దర్శనమిస్తుంది. పౌర్ణమి వెన్నెలలో వెండికొండలా మెరుస్తున్న జగన్నాథ క్షేత్రం వైవిధ్యత, విశిష్టత మరెక్కడా చూడలేరు. మీకు ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి శిల్పం చరిత్రను, ఆధ్యాత్మిక విశిష్టతను నిశ్శబ్దంగా హృదయానికి హత్తుకునేలా వ్యక్తపరుస్తాయి. ఈ మహాశక్తి క్షేత్రాన్ని ప్రతి ఒక్క సాధకుడు తప్పకుండా సందర్శించి తీరాల్సిందే. మరి ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక శక్తిని తీసుకుని తమ జీవితాలను ఉద్ధరించుకోవాలి అన్నది బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశయం. మరి ఆ మహానుభావుని ఆశయ సాధనలో ఒక్కొక్క ఇటుకను, చెట్టును నాటి సుందరవనంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి మరి ఈ మహాశక్తి క్షేత్రం ద్వారా
మానవాళికి అందుతున్న ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకుని ఆ దిశగా సహకరిస్తూ వచ్చిన ప్రజా పాలకులకు, అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది పిరమిడ్ ధ్యాన ప్రపంచం. ఈ బృహత్తర కార్య నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం వేదికగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది పత్రిజీ సేవాదళ్. అంతేకాదు, ఇంకా పూర్తి చేయాల్సినటువంటి నిర్మాణాలకు మీ సహాయ సహకారాలను అర్థిస్తూ యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచాన్ని ఈ బృహత్తర నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాలని ఆహ్వానం పలుకుతోంది పత్రిజీ సేవాదళ్. జయహో పత్రిజీ, జయహో పిఎస్ఎస్ఎం, జయ జయహో పత్రిజీ సేవాదళ్.